నమస్కారం అండి. నా పేరు సాయిబాబా. సూర్యాపేట హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ఒక చట్టానికి వ్యతిరేకంగా మరి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. హిట్ అండ్ రన్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక డ్రైవర్ చేతిలో యాక్సిడెంట్ జరిగితే ఆ డ్రైవర్నే బాధ్యునిగా చేస్తూ అది ఎదురు వ్యక్తి గురించి ఆలోచన లేకుండా అతి త్వరగా డ్రైవర్కు శిక్షలు పడాలనే విధంగా ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా చట్టాలను తీసుకొని రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి గతంలో రైతులని ఎన్నో రోజులు నెలల కొద్దిగా రోడ్ల మీద పెట్టి అనేక చిత్రాలను చేసిన ఈ మోడీ ఇవాళ కార్మికుల పట్ల కూడా అదే నిరంకుశ వైఖరిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి కార్మికులు ఇటు రైతులు మోడీకి చేసిన అన్యాయం ఏంటో తెలియట్లేదు, కానీ మా బతుకుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిండు. 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు పెనాల్టీ వేయాలనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 10 లక్షల రూపాయలు సంపాదించిన డ్రైవరు ఈ లారీ ఎందుకు తోలుతాడు? 24 గంటల రోడ్ల మీద ఎందుకు జీవించాల్సిన పరిస్థితి? ప్రాణాలకు అడ్డం పెట్టి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, కంటి మీద కొనుక్కు లేకుండా 24 గంటలు మేము రోడ్ల మీద తిరుగుతాం. 10 లక్షల రూపాయలు క్యాష్ ఉంటే ఏ చిన్న వ్యాపారం పెట్టుకొని బ్రతికే పరిస్థితి ఉన్నది కదా డ్రైవర్కి. కనుక ఈ 10 లక్షల రూపాయలు తీసివేయాలి. 7 సంవత్సరాలు 7 లక్షల రూపాయలు కట్టడానికి దాన్ని కూడా రద్దు చేయాలి. ఇదొక నల్ల చట్టంగా దీన్ని అభివర్ణిస్తున్నాం. రలౌడ్ చట్టాన్ని ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ నల్ల చట్టం అన్నాడో, అదేవిధంగా ఈ మోడీ కూడా కార్మికుల పట్ల ఒక నిరంకుశమైన నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క నల్ల చట్టానికి వ్యతిరేకంగా కార్మికులందరూ, భారతదేశంలో ఉన్న ప్రతి ట్రక్ డ్రైవరు, ప్రతి ట్రక్ కార్మికుడు దీని సమ్మెలో పాల్గొనాలి, దీన్ని విజయవంతం చేయాలి. ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు, ఖచ్చితంగా దీన్ని రద్దు చేసే వరకు మా యొక్క పోరాటం ఆగదని మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కార్మికులపైన ఇలాంటి భారం మోపి కార్మికుల జీవితాన్ని చెల్లాచెదురు చేయకూడదని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రైతుల విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ చాలా నిరంకుశమైన వైఖరి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నాం. మా డీజిల్ ట్యాంకర్ బండ్లు ఏదో కూడా ఒకటి బయటికి లేకుండా రవాణా వ్యవస్థను స్తంభింపజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఈ యొక్క చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏ విధమైన చేర్పులు మార్పులు లేకుండా తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని.